హలో ఎవ్రీవన్. ఇండియా లాంటి దేశానికి ఉచిత పథకాలు ఫ్రీ బీస్ ఖచ్చితంగా అవసరం, అందులో సందేహం లేదు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇప్పటికీ కూడా కొన్ని వేల మంది ఉచిత పథకాల మీద మాత్రమే ఆధారపడి ఉచిత పథకాలు మాత్రమే వాళ్ళకి సోర్స్ ఆఫ్ లైఫ్గా ఉన్నవారు చాలామంది ఉన్నారు. సో దెర్ ఇస్ నో డిబేట్ అబౌట్ ఇట్. ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో ఇండియాకి ఫ్రీ బీస్ అనేది అవసరం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఈ ఉచిత పథకాలు అనేది ఏ మేరకు ఇట్ కెనాట్ బి అట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ ఓన్ లైఫ్స్. ఎవరికైతే మనం ఈ ఫ్రీ బీస్ అందిస్తున్నామో వారిపైనే 10 రెట్ల భారాన్ని భవిష్యత్తులో మోపితే అది ఉచిత పథకంగా దాన్ని ఎలా పిలుస్తాము అన్నది ఒక ప్రశ్న. దీని గురించి నేను గతంలో కూడా చాలాసార్లు మాట్లాడాను. అయితే ఇప్పుడు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నానంటే రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. సౌమ్య కాంతి ఘోష్ అని చెప్పేసి గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు పంపిన సందేశం ఏంటంటే, వాళ్ళు అనౌన్స్ చేసిన విషయాన్ని ఏంటంటే ఫ్రీ బీస్ గురించి ఒకసారి ప్రతి రాష్ట్రము ఆలోచించాలి అని చెప్పారు. అంతేకాకుండా నీతి ఆయోగ్ మెంబర్ రమేష్ చాంద్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. వీళ్ళు వాడిన ఒక పదం ఏంటంటే ఫ్రీ బీస్ గురించి చెప్తూ ప్రజెంట్ వెళ్తున్న ట్రెండ్ అనేది ఏదైతే ఉందో భారతదేశంలో లేదా చాలా రాష్ట్రాల్లో ఈ ఫ్రీ బీస్ అనేది ఎకనామికల్లీ అన్సస్టైనబుల్గా ఉన్నాయి అన్నారు. అంటే దే హ్యావ్ కాల్డ్ ద ఫ్రీ బీస్ ఎకనామికల్లీ అన్సస్టైన్డ్ ఫ్రీ బీస్ అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్రీ బీస్ అనేవి తాత్కాలికంగా ప్రయోజనంగా ఉన్నా కూడా తాత్కాలికంగా టెంపరీగా బెనిఫిషియల్గా అనిపించిన లాంగ్ టర్మ్లో ఎవరైతే రిసీవర్ ఉన్నారో వారిపైనే చాలా భారం రాబోతోంది అన్నారు. అందుకే ఎకనామికల్లీ అన్సస్టైనబుల్ ఫ్రీ బీస్ అన్నారు. అయితే మనందరికీ తెలుసు ఈ ఉచిత పథకాలు అనే అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైందో తెలుసు. ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఓట్ల కోసం రాజకీయ నాయకులు చేసే ఒక ప్రక్రియ. జనాల నుంచి ఓట్లు ఎక్స్పెక్ట్ చేయడానికి ఇది జరుగుతుందనే విషయం మనందరికీ తెలుసు. అయితే ఎకనామిక్స్కి సంబంధించి ఏ స్టడీ చేసినా కూడా వాళ్ళు ఎప్పుడు మనకి ఫ్రీడమ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఒకటే మాట చెప్తున్నారండి, పాలిటిక్స్ షుడ్ నెవర్ ఇంటర్వీన్ ఇన్ ఎకానమీ అంటారు. ఎకానమీలో పాలిటిక్స్ ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వకూడదు అంటారు. కానీ అలా ఎందుకు జరుగుతోందంటే ఇందాక చెప్పినట్టు ఓట్ బ్యాంకింగ్ కోసం. దీనికి సంబంధించి మనం ఏ స్థాయిలో ఉన్నామంటే ఈరోజు నేషనలిజం బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్, వెల్ఫేరిజం బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ ఎకానమీ అన్నారు. పాలిటిక్స్లో మనకి నేషనలిజం ఒక మెయిన్ పార్ట్గా అయిపోయింది, ఎకానమీలో వెల్ఫేరిజం ఒక మెయిన్ పార్ట్గా అయిపోయింది. కాబట్టి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, వెల్ఫేరిజం అనే టాపిక్ మీద డిబేట్స్ జరగాలి, డిస్కషన్స్ ఇంకా జరగాలి. వెల్ఫేర్కి డెవలప్మెంట్కి ఉన్న డిఫరెన్స్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్పేవాళ్ళు చెప్పాలి, డిబేట్లు చేయాలి. డెవలప్మెంట్ ఆగిపోయి వెల్ఫేర్ మాత్రమే ఒక ముఖ్య ఎజెండాగా వెళ్తే అటువంటి రాష్ట్రాలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నాయో మనం చెప్పుకోకలేదు. శ్రీలంకలో జరిగిన పరిస్థితి చూస్తే మనందరికీ తెలుసు. సో ద శ్రీలంకన్ క్రైసిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వెల్ఫేరిజం అండ్ వెరీ లో డెవలప్మెంట్. ఇది కొత్తగా జరిగింది కాదండి. 1950s అప్పటి నుంచే 1950 నుంచే వాళ్ళకి ఎప్పుడైతే మొట్టమొదటి ఈ ఎకనామిక్ పాలసీస్ డిజైన్ చేసుకోవడం మొదలుపెట్టారో అప్పటి నుంచే వాళ్ళు రైస్ సబ్సిడీస్ అనే పేరుతో మొదలుపెట్టి అక్కడి నుంచి చేసుకుంటూ వెళ్ళిపోయారండి. అయితే మనం ఏమైనా తక్కువ తిన్నామా? మనం అంతకంటే ఒక మెట్టు ఎక్కువే ఉన్నామండి. ఇంకా చెప్పాలంటే మనది వెల్ఫేరిజం కూడా కాదు, మనది డిస్ట్రిబ్యూటిజం అంటాం. డిస్ట్రిబ్యూటిజం అంటే మనం పంచిపెట్టేస్తామండి. అకౌంట్లో డబ్బులు వేయడము లేదంటే డైరెక్ట్గా జనాలకి క్యాష్ ఇవ్వడం లాంటివి ఎప్పుడో మనం దాటుకుంటూ వెళ్ళిపోయి డైరెక్ట్గా బైస్కిల్స్ లేకపోతే వెహికల్స్ లేకపోతే రెఫ్రిజిరేటర్స్, టెలివిజన్స్, ఇంకా అవసరమైతే డైనింగ్ టేబుల్, ఇంకా అవసరమైతే ఇంకా పెద్ద పెద్ద వస్తువులు కూడా ఇచ్చే స్థాయికి మనం వెళ్ళిపోయామండి. డిస్ట్రిబ్యూటిజం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. సారీ టు సే దిస్. డిస్ట్రిబ్యూటిజం అనే స్టేజ్కి మనం వెళ్ళామంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. బాధపడేది రిసీవర్, గివర్ కాదు. గివర్ బాగానే ఉంటాడండి, బాధపడేది రిసీవర్. ఎవరైతే ఆ వస్తువు తీసుకున్నారో, ఎవరైతే ఆ డబ్బు తీసుకున్నారో దాని అర్థం ఏంటంటే భవిష్యత్తులో వారిపై 100 రెట్ల భారం రాబోతుంది. ఈరోజు మనం చూస్తున్న ప్రతి కామన్ ప్రొడక్ట్ ప్రైస్ పెరగడానికి గల రీజన్స్లో వన్ ఆఫ్ ద రీజన్స్ మాత్రం ఇదని అందరం ఒప్పుకోవాల్సిందే. అయితే
మనకి అమర్త్య సేన్ తన ఆటోబయోగ్రఫీలో కూడా హోమ్ అండ్ ద వరల్డ్ అనే తన ఆటోబయోగ్రఫీలో కూడా దీని గురించి మాట్లాడారండి. కేంబ్రిడ్జ్కి సంబంధించిన ఒక ఎకానమిస్ట్ జాన్ రాబిన్సన్ చెప్పిన విషయాన్ని ఆయన తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, డోంట్ టేస్ట్ ద ఫ్రూట్ బిఫోర్ ఇట్ గ్రోస్ అన్నారు. సో దీని అర్థం ఏంటంటే, మనం సింప్లిఫై చేసుకోవాలి అంటే ఎకానమికల్గా కాకుండా ఒక కామన్ మ్యాన్కి మనం చేయాల్సిన సాయం గవర్నమెంట్ తరపు నుంచి చెయ్యాలి. దాంతోపాటు అతనికి ఎర్నింగ్ కెపాసిటీని పెంచాలి, పర్చేసింగ్ పవర్ని పెంచాలి. ఎప్పుడైతే ఒక కామన్ మ్యాన్కి ఎర్నింగ్ కెపాసిటీ, పర్చేసింగ్ పవర్ పెరగకుండా కేవలం మనం వెల్ఫేర్ అనే పేరుతో అతనికి మనం ఫినాన్షియల్ మానిటరీ టర్మ్స్లో అతనికి మనం అమౌంట్ ఇస్తూ పోతామో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. భవిష్యత్తులో దానికి 10 రెట్లు అతనే మళ్ళీ చెల్లించుకోక తప్పదు ఆ మూల్యం. రెండోది, అతనికి ఉన్న స్కిల్స్ డెవలప్ చేయలేదు అంటే మనం గవర్నమెంట్లో ఉన్న దానికి అర్థం లేనట్టు. సో అందుకే అన్నారు డోంట్ టేస్ట్ ద ఫ్రూట్ బిఫోర్ ఇట్ గ్రోస్ అన్నారు. శ్రీలంకలో కూడా జరిగింది అదేనండి. వాళ్ళు పూర్తిగా వెల్ఫేరిజం మీద వెళ్ళిపోయారు, డెవలప్మెంట్ని నెగ్లెక్ట్ చేశారు. శ్రీలంకలో మరొక పెద్ద ప్రాబ్లం, అది పూర్తిగా ఇంపోర్ట్స్ మీద బేస్ అయి ఉన్న కంట్రీ, గతంలో కూడా చెప్పాను. కాబట్టి ఏమైపోయిందంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ వాళ్ళు పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. మనకి ఎకానమీలో ఒక థియరీ ఉంటుంది, దాని పేరు థియరీ ఆఫ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటారు. దాని ప్రకారం ఏంటంటే, ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా కూడా అఫ్కోర్స్ వేరే కంట్రీ మీద కానీ వేరే స్టేట్ మీద కానీ డిపెండ్ అవ్వాలి. డిపెండ్ అవ్వకుండా మనం ఏమీ చేయలేము. అయితే మన బలాన్ని మనం బలోపేతం చేసుకుంటూ మన దగ్గర లేనిది మనం డిపెండ్ అవ్వడం తప్పులేదు. కానీ మన దగ్గర ఏమీ లేకుండా పూర్తిగా కంప్లీట్ డిపెండెన్స్ అయిపోతే మనకి శ్రీలంకలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. సో అందుకే పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద కామన్ మ్యాన్ పెంచాలి, ఆ స్కిల్ సెట్ని వాళ్ళకి అందించగలగాలి. గతంలో కూడా చెప్పినట్టు గివింగ్ ఏ ఫిష్ ఈజ్ ఎ టెంపరీ సొల్యూషన్, బట్ టీచింగ్ హౌ టు ఫిష్ ఈజ్ ఆల్వేస్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. దానికి ఎన్నో ఫ్యాక్టర్స్ వస్తాయి, అది చెప్పినంత సులభం కాదు. దానికి ఎన్నో ఫ్యాక్టర్స్ వస్తాయి, ఒక 100 ఫ్యాక్టర్స్ అయినా వస్తాయి, మనం తర్వాత మాట్లాడుకుందాం. సో అయితే చాలామంది అనుకుంటారు ఇవన్నీ జరిగేవా, అసలు ఇవన్నీ కేవలం మనం సోషల్ మీడియాలో మాట్లాడుకోవడానికి, లేకపోతే మనం కలుసుకున్నప్పుడు సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి తప్ప రియాలిటీలోకి వచ్చేటప్పటికి అసలు ఇవన్నీ జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే పొలిటీషియన్స్ మారని ఒక లైన్ మనమే గీసేసుకున్నాం, 99 మంది గీసేసుకున్నారు, పొలిటీషియన్స్ మారరు, లేదా ఇంక ఇంతే, సిస్టమ్ ఇంతే. చాలామంది అంటూ ఉంటారు సిస్టమ్ ఇంతే అంటారు. నేను ఒక్కటే చెప్తాను, ఖచ్చితంగా చేంజ్ ఈజ్ పాసిబుల్. కానీ కొన్ని ఫ్యాక్టర్స్ మాత్రం మన చేతిలో ఉన్నాయి. అందులో మొట్టమొదటిది, నేను ఎప్పుడూ మాట్లాడేది యంగ్స్టర్స్ గురించి. ఎందుకు యూత్ గురించి మాట్లాడతానంటే, గతంలో కూడా చెప్పినట్టు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూత్ మనకి ఇండియాలో ఉన్నారు. యూత్ షుడ్ థింక్ ఇన్ ఏ వెరీ ప్రెగ్మాటిక్ వే. యువత ఆలోచించాలి, నేను గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడమా, నేను దానికి 10 రెట్లు నేను సంపాదించుకునే శక్తిని బిల్డప్ చేసుకోవడమా, దానికి గవర్నమెంట్ ఏం చేయాలో గవర్నమెంట్ చేత ఆ పని చేయించడమా, మనం వాళ్ళకి ఓటేసి గెలిపించింది వాళ్ళ చేత కొన్ని పనులు చేయించడానికి. మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా కొనే ప్రతి ప్రోడక్ట్ నుంచి కూడా ట్యాక్సెస్ గవర్నమెంట్కి వెళ్తున్నప్పుడు మన అమౌంట్ గవర్నమెంట్కి ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని పనులు చేయడానికి, మనం వాళ్ళకి అమౌంట్ ఇచ్చిన అమౌంటే మళ్ళీ వాళ్ళు ఓట్ల కోసం మనకి ఇచ్చేయడం అనేది ఇల్లాజికల్. సో యూత్ షుడ్ రియలీ థింక్. అండ్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, యువతకు డెఫినెట్గా రియాలిటీ ఏంటో తెలియాలి, రియాలిటీ ఏంటో వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. ఇక రెండవది, జీరో బడ్జెట్ పాలిటిక్స్ కానీ జీరో బడ్జెట్ ఎలక్షన్స్ కానీ మరింత విస్తృతంగా జరగాలి. అది కేవలం పీపుల్ చేతిలో ఉంది, పొలిటీషియన్స్ చేతిలో కాదు. పీపుల్ క్యాన్ డిసైడ్ ఇట్. ఎప్పుడైతే జీరో బడ్జెట్, డబ్బు ప్రస్తావన లేకుండా రాజకీయం జరుగుతుందో ఖచ్చితంగా చేంజ్ ఈజ్ పాసిబుల్. ఎందుకంటే మన చేతుల్లో ఎక్స్ అమౌంట్ పెట్టిన ఆ రాజకీయ నాయకుడు ఖచ్చితంగా దాన్ని వెనక్కి రాబట్టుకోవడానికి ట్రై చేస్తాడు, నో డౌట్ అబౌట్ ఇట్, రైట్. ఇక మూడోది, నాలెడ్జ్ సెంటర్స్ అనేవి క్రియేట్ అవ్వాలి. ఉన్నాయి, డెఫినెట్గా చాలా ఉన్నాయి, సరిపో, ఇంకా చాలా ఉండాలి. మోర్ అండ్ మోర్ నాలెడ్జ్ సెంటర్స్, నాలెడ్జ్ హబ్స్ అంటాం, అవి క్రియేట్ అవ్వాలి. దానికి డెఫినెట్గా అది అందరూ వెల్కమ్ చేస్తారు. దట్ ఈస్ ఎ వెల్కమింగ్ స్టెప్. ఇక నాలుగోది, నేను ఎప్పుడు చెప్పేది, ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా నాలెడ్జ్ కోసం రన్ అవ్వాలి. ఎడ్యుకేషన్ మస్ట్ రన్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్, నాట్ మియర్ పర్సంటేజ్ ఆర్ క్వాలిఫికేషన్. విలువలతో కూడిన నాలెడ్జ్ కలిగిన ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి. ఇవన్నీ జరుగుతాయా అంటే, మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా జరుగుతాయి.
ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్పగలంటే చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అండ్ చేంజ్ ఈజ్ కాన్స్టెంట్. అతి త్వరలో మనం అనుకుంటున్న పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద కామన్ మ్యాన్ అవ్వచ్చు, లేకపోతే ఈ ఫ్రీ బీస్ అనేవి బ్యాలెన్స్డ్ స్టేజ్లోకి వెళ్ళాలని మనందరం కూడా ఆశిద్దాం.